రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారన్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు క్వాష్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్ వేసేందుకు అవకాశాలు ఉన్నట్టుగా, అలాగే ఇప్పటికే న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ కార్ రేస్ కు సంబంధించిన నిధుల దుర్వినియోగం ఆరోపణలో 4 సెక్షన్ల కింద కేటీఆర్ A1గా, అదేవిధంగా A2గా అరవింద్ కుమార్, A3గా BLN రెడ్డి చీఫ్ ఇంజనీర్గా ఉన్న వాళ్ళపైన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో తాను ఎక్కడ కూడా అక్రమాలు చేయలేదు, నిలుదల దుర్వినియోగం చేయలేదు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను బిల్డ్ చేయడానికి మాత్రమే తను చేశానని కేటీఆర్ ముందు నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. కేటీఆర్ ఎక్కడ కూడా తను కేసును ఎదుర్కొంటున్నాను, అక్రమంగా కేసు పెట్టారు, రాజకీయ కక్ష సాధింపుతో కేసు పెట్టారని ఆయన కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఆయన నిజంగా కేసు ఎదుర్కొంటారా, ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఆయన ముందుకు వస్తారా అన్న అంశం పక్కకు పెడితే ఆల్రెడీ కేసు బుక్ చేస్తారు. గవర్నర్ అనుమతించిన నేపథ్యంలోనే ఈ కేసు బుక్ అవుతుంది. ఏసీబీ ఖచ్చితంగా తన పైన దర్యాప్తు చేస్తుంది, ఏసీబీ నోటీసులు ఇస్తుంది, అవసరమైతే అరెస్ట్ చేస్తుందని కూడా ముందుగా భావించిన కేటీఆర్ ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలన్న అంశానికి సంబంధించి ఇప్పుడే న్యాయ నిపుణులతో చర్చించారు. కానీ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 4 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన హైకోర్టుకు క్వాష్ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు క్వాష్ పిటిషన్ నమోదు చేసే అవకాశం ఉంది హైకోర్టులో నమోదు చేయడానికి. దానికి అవసరమైన సలహాలు సూచనలు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం. ముందుగా ఇది కేసు అక్రమం, ఇది స్కామ్ కాదు, ఎక్కడ కూడా తాను సొంతంగా నిధులు వాడుకోలేదు. దీనికి సంబంధించి పలుమార్లు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరణ నేపథ్యంలోనే ఈ కేసు రాజకీయ కక్ష సాధింపుల కోసం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తనపైన నమోదు చేసిందని అంటున్న కేటీఆర్ ముందుగా క్వాష్ పిటిషన్ వేసి ఈ ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని కూడా ఆయన కోరనున్నట్లు సమాచారం. ఈ మేరకు పూర్తిగా అన్ని ఏ సెక్షన్ల కింద పెట్టారో ఆ సెక్షన్లు తనకు వర్తిస్తాయా లేదా, తాను మౌఖిక ఆదేశాలు మాత్రమే జారీ చేసిన నేపథ్యంలో నేరుగా తను ఇక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు, భాగస్వాములు కాలేదని చెప్పారు. ఆయన ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు. నిజానికి రికార్డెడ్గా ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేశారని అరవింద్ కుమార్ కూడా హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్న ఆయన కూడా అదే విషయం చెప్పారు. సో ఎవిడెన్స్ ఆయన ఎక్కడా సంతకం పెట్టినట్టు కానీ లేదా నిధులు విదేశీ కంపెనీకి వెళ్ళిన క్రమంలో కేటీఆర్ ఎక్కడ కూడా ఆయన కేవలం మంత్రిగా ఉన్నాడో ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేసినందునే తాను ఆ నిధులకు సంబంధించిన వ్యవహారంలో తాను ఇన్వాల్వ్ అయినాను, భాగస్వాములు అయినాయని అరవింద్ కుమార్ అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ చెప్పారు. సో దీనికి సంబంధించిన వ్యవహారంలో నిజానికి ఎఫ్ఐఆర్ కేటీఆర్ A1గా నమోదైన నేపథ్యంలో అది వర్తిస్తుందా లేదా, ఈ సెక్షన్లో ఆయనకు వర్తించే అవకాశం ఉందా లేదా, ముందుగా అయితే క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించి ఇది మొత్తం అక్రమం, తన కేసులో ఎక్కడ కూడా తన భాగస్వామ్యం లేదు, తను ఎక్కడ కూడా తను స్కామ్ చేయలేదు, ఇది కుంభకోణం కాదు, కేవలం నిధుల దుర్వినియోగం ఆరోపణలు మాత్రమే తన పైన ప్రభుత్వం చేస్తుంది, ఆ మేరకు వివరణ ఇచ్చుకొని క్వాష్ని ఎఫ్ఐఆర్ కొట్టేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఆయన కొద్దిసేపట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడడానికి కేటీఆర్ వస్తారు. ఈ లోపే న్యాయ నిపుణులతో సంప్రదించారు. ఏ క్షణమైనా ఒక నేరుగా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, వస్తే ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కేటీఆర్ ఈ మేరకు క్వాష్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే ఒకవేళ తీవ్ర చర్యలు తీసుకొని క్వాష్ పిటిషన్ కొట్టేయకుంటే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే, కేటీఆర్ని జైలుకు పంపితే ఏ విధంగా ఉండాలి, బీఆర్ఎస్ ఎటువంటి చర్యలకు పాల్పడాలి, పీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా గందరగోళ పరిస్థితుల్లో ఉండకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు సంకేతాలు ఇచ్చారు. ఒకవైపు కుటుంబ పాలనకు అధికార దుర్వినియోగం అనేక ఆరోపణల నేపథ్యంలో 2023 ఎండింగ్లో జరిగిన ఎన్నికల్లో తిరస్కరించారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ను తిరస్కరించారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు, ప్రజలకు లేనిపోని పథకాలు పెట్టి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ అప్పటికున్న 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్, మైన్, శాండ్ ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. కుటుంబ పాలన మీద కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు స్థానం కూడా బీఆర్ఎస్ గెలవకపోవడంతో ఆ పార్టీ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైంది. ఆ తర్వాత వరుస సంఘటనల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ ఫిరాయించడం, ఇటువంటి సంఘటనల నేపథ్యంలో ఒకవైపు సంక్షోభంలో ఉందని చెప్పాలి. ఆ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఆ పార్టీ అధినేత ఉన్నారో కేసీఆర్ ప్రజల ముందుకు వచ్చి పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పి పార్టీలో ముందు నిలబడి ఆయన ముందుకు వస్తారని భావించారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఇప్పుడు ఏడాది కాలంగా కూడా ఆయన ఏ రోజు కూడా ఒక్క నల్గొండ బహిరంగ సభలో మినాయిస్తే ఏ సభలో కూడా కేసీఆర్ ముందుకొచ్చి
ప్రజల ముందుకు వచ్చి తాను ఉన్నాను, తాను వెంట ఉంటానని చెప్పిన సందర్భాలు లేవు. కేవలం ఫామ్ హౌస్కే ఆయన పరిమితమయ్యారు. ఫామ్ హౌస్లోనే కొంతమంది నేతలను కలుస్తారు, ఫామ్ హౌస్ నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు, సంకేతాలు ఇస్తున్నారు, ఏ విధంగా పార్టీ నడవాలన్న అంశానికి సంబంధించి ఆయన చెప్తున్నారు పార్టీ శ్రేణులకు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన చుట్టూ మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన మాత్రమే తాను ఒక్కడిగానే పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇప్పుడు కేటీఆర్ ఈ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఒకవేళ క్వాష్ పిటిషన్ ఆయన కోర్టులో దాఖలు చేసినప్పటికీ ఒకవేళ కొట్టివేయకున్నా లేదా కేటీఆర్ అరెస్ట్ అయినా పార్టీని ఎవరు నడిపించాలన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు సందేహాలు, గందరగోళ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. తక్షణం ఆయన ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కనుక అరెస్ట్ జరిగితే ముందుగా కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ శ్రేణులకు భరోసా నింపే ప్రయత్నం చేయాలి, తను ముందున్నానని చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన రాకుండా మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం అయితే ఎవరు పార్టీని నడిపించాలన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. కొంతకాలం క్రితం కేటీఆర్ మీద కేసు నమోదవుతుంది, ఆయన ఎట్లయినా అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలోనే హఠాత్తుగా జైలు నుంచి 5 నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన కవిత హఠాత్తుగా యాక్టివ్ అయిపోయింది. ఆమె మళ్ళీ జాగృతి కార్యక్రమాలని విస్తృతం చేసింది, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. నేరుగా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్తుంది. జగిత్యాల కేంద్రంగా ఆమె తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి ఉపక్రమించింది, భూమి పూజ కూడా చేసింది. ఒకవేళ కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్కే పరిమితమై తన కుటుంబ సభ్యుల్లో కుటుంబ పార్టీ అని ముద్రపడ్డ నేపథ్యంలో తన కుటుంబం మాత్రమే పార్టీని నడిపించాలనుకుంటే హఠాత్తుగా ఇప్పుడు కవితను కూడా యాక్టివ్ చేశారు. కవిత యాక్టివ్ అవుతుందా? ఇప్పటికే యాక్టివ్గా ఉన్న హరీష్ రావు ఇదే దూకుడుతో వ్యవహరిస్తారా? ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడిపించాలన్న అంశానికి సంబంధించిన చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. ముందుగా పార్టీ శ్రేణులను గందరగోళ పడకుండా పార్టీని ఎటు ఇప్పటికే ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. నిజానికి బీఆర్ఎస్ ఎంత స్ట్రాంగ్గా చెప్పినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు లేకపోవడం, లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఆ పార్టీ చాలా అశనిపాతంగానే చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణలో 10 ఏళ్ళ అధికారంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉండ కూడా ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న సందర్భం లేదు. పార్లమెంట్లో స్థానం లేకపోవడం, రాజ్యసభలో స్థానం ఉన్నప్పటికీ లోక్సభలో కూడా ఒక్క సీట్ కూడా లేకపోవడం ఆ పార్టీకి అశనిపాతంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ పార్టీని గందరగోళ పడకుండా, పార్టీకి సంబంధించిన శ్రేణులు గందరగోళ పడకుండా ఒకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది వెళ్ళిపోయారు. ఒకవేళ కేటీఆర్ స్ట్రాంగ్గా ఇంతకాలం 7 కాలంగా తాను ఉన్నాను, ఒకవేళ కేసీఆర్ అక్కడ ఉండి అక్కడి నుంచి తనకు దిశానిర్దేశం చేస్తున్నా తాను ఉన్నానని ఒక భరోసా నింపే ప్రయత్నం కేటీఆర్ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఇప్పటికే వెంటనే అరెస్టులు జరిగితే ఖచ్చితంగా కొంతకాలం వేచి చూడవలసి వస్తుంది. ఆ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని, కేటీఆర్ అరెస్ట్ని, రాజకీయ కక్ష సాధింపుని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం కూడా ఎవరో పార్టీలో ఒకరికో ఇద్దరికో ఉండాల్సిన అవసరం ఉంది. అది స్వయంగా కేసీఆర్ తీసుకుంటారా? ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇక రోజు తెలంగాణ భవన్కు రావడం, లేదా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల బహిరంగ సభలో పాల్గొనడం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలకు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? లేదా నేను ఇంతకు ముందు చెప్పినట్లు కవితకో లేదా హరీష్ రావుకో బాధ్యతలు అప్పగిస్తారన్న అంశానికి సంబంధించి కూడా చర్చ సరే. ఇది ఏదేమైనా ఇప్పటికిప్పటికీ ఈ విషయంలో వెంటనే పోలీసుల నుంచి, ఏసీబీ అధికారుల నుంచి అందుతున్న సమాచారం 10 రోజుల వరకు కూడా అరెస్టు ఉండకపోవచ్చు. నోటీసులు ఇస్తారు, 1-2 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో నిధుల దుర్వినియోగానికి సంబంధించి 4 సెక్షన్ల కింద 131A, అదేవిధంగా 113(2)B, సెక్షన్ 1988, అదేవిధంగా 409, 120B ఈ సెక్షన్ల కింద కేసు నమోదైన లేకపోతే ఈ కేసులో ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది. నిజానికి కేటీఆర్ ప్రమేయం ఎంతవరకు ఉంది, రవీంద్ర కుమార్ ప్రమేయం ఎంతవరకు ఉంది, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ప్రమేయం ఎంతవరకు ఉంది, ఆ ప్రమేయంలో ఎవరు పాత్రదారులు, వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ 55 కోట్లకు సంబంధించి జీఎస్టీతో కలుపుకొని 55 కోట్ల చెల్లింపులు ఏ విధంగా జరిగాయి, చెల్లింపులు జరిగితే ఈ సక్రమంగా ఆ విదేశీ కంపెనీకి వెళ్ళాయా, ఆ విదేశీ కంపెనీ నుంచి మళ్ళీ ఏదైనా షెల్ కంపెనీల నుంచి తెలంగాణకు వచ్చాయా, తెలంగాణలో వ్యక్తులకు వచ్చాయా, లేదా వివిధ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు వచ్చాయా, ఇవన్నీ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఎఫ్ఐఆర్ సెక్షన్లకు తగ్గట్టుగా వీళ్ళ ప్రమేయాన్ని కూడా ఏసీబీ నిర్ధారించవలసి ఉంటుంది. ఇదంతా వారం రోజుల పాటు జరిగే ప్రక్రియ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే అరెస్ట్ ఉండకపోవచ్చు, ఒక 1 వీక్ తర్వాత అరెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఆయనకు సంబంధించిన న్యాయ నిపుణులతో తీవ్ర చర్చల తర్వాత ముందుగా గుడ్డిగా ఒకవేళ హఠాత్తుగా అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి పక్కకు పెడితే వెంటనే క్వాష్ పిటిషన్ వేసి హైకోర్టులో సవాల్ చేయాలి, ఆ ఎఫ్ఐఆర్ని రద్దు చేయమని కోరాలి, తన ప్రమేయం ఏం లేదని చెప్పాలి. దానికి సంబంధించి ఒకవేళ రాజకీయ ప్రకటనలు కేటీఆర్ ఎంత చేసినా తను జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, ఈ రాజకీయ కక్ష సాధింపులకు తాను బలయ్యాను, ఈ కేసు పెడుతున్నారు, తను జైలుకి వెళ్ళి యోగా చేసుకుంటానన్న అంశానికి సంబంధించి అనేక మార్లు చెప్పినప్పటికీ
వరకు. కానీ న్యాయపరంగా ఆ విధంగా చెప్పడానికి ఆస్కారం లేదు, తన ప్రమేయం లేదు, తను ఎక్కడ కూడా ఆదేశాలు జారీ చేయలేదు, తాను సిగ్నేచర్ చేయలేదని కూడా కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది. బయట రాజకీయ ప్రకటనలు కోర్టులో చెప్పే వాటికి కూడా సారూప్యత ఉంటుంది, తేడా ఉంటుంది. సో క్వాష్ పిటిషన్ సందర్భంగా తన ఎవిడెన్స్ ఎక్కడ ఉంది, తను 55 కోట్లు బదిలీ చేశాను లేదా విదేశీ కంపెనీకి బదిలీ చేసేయడానికి తన ఎక్కడ ఆస్కారం ఉందన్న అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ తన వాదనను న్యాయ నిపుణుల ద్వారా తన అడ్వకేట్ల ద్వారా వినిపించే అవకాశం ఉంటుంది. సో క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని ముందుగానే రేపు హైకోర్టులో దాఖలు చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే రాజకీయంగా ఏ విధంగా ఉంటుంది, కొద్దిసేపట్లో కేటీఆర్ మాట్లాడతారు. కేటీఆర్ ఈ కేసు పైన అనేక సార్లు మాట్లాడారు, ఇప్పుడు కూడా ఏం మాట్లాడతారు, ప్రజలకు నిజాలు చెప్పాలి, తను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఇది కుంభకోణం కాదు, కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే, రాజకీయంగా తన కక్ష సాధింపు చేయడానికి తన కుటుంబం పైన తనను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తాను ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. తద్వారా మొత్తం ఈ కార్ రేస్కి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది, మొదటి నుంచి కూడా ఇప్పటివరకు ఏం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, తాను ఏం చేశానని ప్రజలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కేసీఆర్ చేసే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో కేటీఆర్ తన పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వివరించే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.